హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పైథాన్ కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ మనం ఈరోజు వచ్చేసి ఒక బార్ గ్రాఫ్ని క్రియేట్ చేద్దాము. అండ్ దాన్ని పైథాన్ని యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. దానికోసం మనకు టూ థింగ్స్ కావాలి. ఫస్ట్ వన్ వచ్చేసి జూపిటర్ నోట్బుక్ అండ్ సెకండ్ వచ్చేసి మ్యాథ్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ అనమాట. అండ్ ఈ రెండింటిని మనం సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ టైప్ చేయాలన్నమాట, పిప్ ఇన్స్టాల్ జూపిటర్. ఎంటర్ చేశాను. అండ్ ఇప్పుడు చూడండి, నాకు రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, సో నేను దీన్ని ముందే ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్ప్లాట్లిబ్ అనమాట. ఓకే గాయస్, సో ఇప్పుడు మనం ఏం టైప్ చేయాలంటే ఇక్కడ చూస్తున్నాం కదా, పిప్ ఇన్స్టాల్ మ్యాథ్ప్లాట్లిబ్ అనమాట. అండ్ నేను ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. అండ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చేసింది. సో ఈ రెండు నాకు ఇన్స్టాల్ అయిపోయాయి. అండ్ మీరు ఇన్స్టాల్ చేసుకునేది కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు ముందే ఇన్స్టాల్ చేసుకుంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అవసరం ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్ చేయాలన్నమాట, జూపిటర్ నోట్బుక్, JUPYTER నోట్బుక్. అండ్ నేను ఎంటర్ కొడుతున్నాను. అండ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, నాకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది అనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ అనమాట. అండ్ అది కూడా చెప్తాను. యాక్చువల్గా ఈ కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసి మనము ఈ జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేసామన్నమాట. అండ్ వెయిట్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఈ కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేసామన్నమాట. యాక్చువల్గా దీన్ని క్లోజ్ చేసామనుకోండి, కోడ్స్ రన్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. సో దీన్ని మినిమైజ్ చేయండి, కానీ క్లోజ్ చేయద్దండి. అండ్ మీరు ఇక్కడికైనా అబ్జర్వ్ చేస్తే ఈ రైట్ సైడ్ టాప్లో ఈ నివ్ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్లోనే పైథాన్ 3 అని ఉంటుంది అనమాట. అండ్ దాని మీద ఒకసారి క్లిక్ ఇచ్చేసారనుకోండి, మనకి ఇంకో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అండ్ వెయిట్ లోడ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు చూడండి గాయస్, మనకి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు జూపిటర్ నోట్బుక్ అనేది ఎలా ఆపరేట్ చేయాలో అర్థమైంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు కోడ్ రాద్దాం. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఇంతకుముందు ఇన్స్టాల్ చేసుకున్నాం కదా మ్యాథ్ప్లాట్లిబ్, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తాను. ఫ్రమ్ మ్యాథ్ప్లాట్లిబ్ import pipelines. As a P. ఓకే. అండ్ నేను ఇప్పుడు ఏం చేశానంటే, మ్యాథ్ప్లాట్లిబ్ అనే మాడ్యూల్లో జస్ట్ పైప్లాడ్ అనే దాన్ని నేను పీగా ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేసి, మనము ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఏమేమి ఇస్తున్నామో అవి ఇచ్చేదన్నమాట. యాక్చువల్గా నేను సబ్జెక్ట్స్ని సింపుల్గా సబ్ అని ఇచ్చుకుంటున్నాను. సబ్ ఈక్వల్ టు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నేను 5 సబ్జెక్ట్స్ నేమ్స్ సింపుల్గా ఇచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడు నేను మార్క్స్ ఇస్తాను. సో తెలుగులో వచ్చి ఒక 82 పెట్టుకున్నాము. అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి 85. అండ్
మ్యాథ్స్లో వచ్చేసి 96, సైన్స్లో వచ్చేసి 79, సోషల్లో వచ్చేసి 34, సారీ 34. మీరు కావాలంటే వీటిని ఇంటీజర్ ఫామ్లోనే రాసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా నేను ఇప్పుడు స్ట్రింగ్ ఫామ్ ఎట్లా రాసాను, సో సారీ ఇంటీజర్ ఫార్మెట్లోనే రాయాలి. నేను తప్పు అయ్యి స్ట్రింగ్ ఫార్మెట్లో రాసేసాను. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, తెలుగులో వచ్చి 82 మార్క్స్ చూపించాలి, ఇంగ్లీష్లో 85 అండ్ మ్యాథ్స్లో 96, సైన్స్ 79 అండ్ సోషల్ 34 మార్క్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ దానిలో ఉన్న బార్ గ్రాఫ్ కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు మనము ఈ పైప్ ప్లాట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాము, పీ లాగా ఇంపోర్ట్ చేసుకున్నాము అనమాట. సో పీ డాట్ బార్, అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఎక్స్ యాక్సిస్ ఇవ్వాలన్నమాట. నేను ఎక్స్ యాక్సిస్లో ఏం చూపించాలనుకుంటున్నానంటే సబ్జెక్ట్స్ చూపించాలనుకుంటున్నాను. సో సబ్ కమా, ఇప్పుడు వై యాక్సిస్ మీద నేను మార్క్స్ చూపించాలనుకుంటున్నాను. అండ్ పీ డాట్ షో, సో గాయస్ ఇదన్నమాట మన కోడ్. అండ్ ఒక్క నిమిషం ఆగండి, నేను దీన్ని కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి, ఫ్రమ్ మ్యాథ్ ప్లాట్ ఇంపోర్ట్ పైప్ ప్లాట్ యాజ్ పి అంటే ఇప్పుడు నేను మ్యాథ్ ప్లాట్ లిబ్లో నుంచి పై ప్లాట్స్ని, ఓకే గాయస్, మ్యాథ్ ప్లాట్ లిబ్లో నుంచి పై ప్లాట్స్ని నేను పీగా ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ 2 లిస్టులను క్రియేట్ చేశాను, ఒకటి వచ్చి సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ అనమాట. అండ్ సబ్జెక్ట్స్లో నేను కొన్ని నేమ్స్ ఇచ్చేసాను అండ్ మార్క్స్లో కూడా కొన్ని మార్క్స్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే పీ డాట్ బార్, అంటే నేను ఇప్పుడు బార్ గ్రాఫ్ని క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి పీ డాట్ బార్ అనమాట. అండ్ ఎక్స్ యాక్సిస్లో నేను సబ్జెక్ట్స్ని చూపించాలనుకున్నాను, సో ఫస్ట్ సబ్జెక్ట్స్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వై యాక్సిస్లో నేను మార్క్స్ చూపించాలనుకున్నాను కాబట్టి మార్క్స్ అని ఇచ్చాను. అండ్ ఫైనల్గా మనకి ఆ బార్ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ప్లే చేయమని నేను చెప్తాను అనమాట. అండ్ దీన్ని మీకు ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. అండ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ క్రియేట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి తెలుగులో మనం ఎన్ని మార్క్స్ చూపించాం, 82. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ 85 ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మ్యాథ్స్ 96 అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సైన్స్ 79 ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సోషల్ 34 లీస్ట్ మార్క్స్. ఓకే గాయస్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నాను పైథాన్తో ఎలా ఒక బార్ గ్రాఫ్ని క్రియేట్ చేయాలనేసి. అండ్ మీకు ఇంకా కొన్ని డౌట్స్ రావచ్చు, ఇదే ఐడియల్ ప్యాడ్లో కానీ ఇంటర్ నోట్ ప్యాడ్స్లో ఇలాంటి వాటిలో వర్క్ అవ్వదు. అండ్ ఎందుకంటే ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్స్ని చూపించాల, సో అంత ఎబిలిటీ అనేది వాటికి ఉండదు ఐడియల్ ప్యాడ్స్కి వాటికి. సో మీరు బెస్ట్ అంటే నోట్ బుక్స్ని యూజ్ చేసుకోవచ్చు, జూపిటర్ నోట్బుక్ కానీ, ఇంకా కావాలంటే మీకు స్పైడర్ నోట్బుక్ కూడా దొరుకుతుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. ఓకే బాయ్ గాయస్.